శ్రీకాకుళం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా సంఘము 2012 ఉగాది నాడు ప్రారంభింపబడింది. ఈ సంఘములో మొత్తము 6 పథకాలు అనేది మేము నిర్వహించుచున్నాము. ఈ 6 పథకాల్లోని ఈ శ్రీ సత్యసాయి కూరగాయల తోట సహజ ఎరువులతో పండుచున్నవి. ఇది 2015 జనవరిన ప్రారంభింపబడింది. ఇక్కడ పండించినటువంటి కూరగాయలు మధ్యాహ్న భోజన పథకము, రాత్రి భోజన పథకంలోని కూడా మేము వాడడం జరుగుతున్నది. ఇది ఉచితంగా పేర్ల అనురాధ అనేది ఈ కూరగాయలు పండించి ఇచ్చుతున్నది. అమ్మ, మీ పేరేమిటి? మీరు ఏం చేస్తున్నారు? శ్రీకాకుళం సత్యసాయి అన్నపూర్ణ సేవా సంఘానికి మీరు ఏమి కృషి చేస్తున్నారు? ఈ గార్డెన్ డెవలప్ చేయడానికి మీరు ఏ విధంగా మీకు సంకల్పం కలిగింది? ఎందుకు ఈ గార్డెన్ డెవలప్ చేస్తున్నారు చెప్పండి అమ్మ. నమస్తే, నా పేరు పేర్ల అనురాధ. నాకు 25 ఇయర్స్ నుంచి మొక్కల పెంపకం మీద ఆసక్తి ఉంది. ఆంటీ అదే ఎక్కడైనా ఒక సైట్లో నాకు వెజిటబుల్స్ కానీ ఫ్లవర్ గార్డెన్ కానీ పెంచాలని కోరుకుండేది. చూద్దామమ్మా, ఒక సైట్ చూసి దాంట్లో స్టార్ట్ చేద్దు కానీ అని చెప్పారు. అప్పుడు డాక్టర్ అదే ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ సైట్ ఇవ్వడం జరిగింది. పేర్ల అనురాధన్న ఈ అమ్మాయి, ఆంటీ నేను కూరగాయలు కానీ మొక్కలు కానీ పండిస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పారు. వెంటనే మనం ఏ కార్యక్రమం చేసినా అది అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మన దగ్గర ఈ అన్నపూర్ణ సేవా సంఘంలోని భోజనాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కూరగాయలు పండిస్తే అటు నీ పర్పస్ సర్వ్ అవుతుందమ్మా, ఇటు పుణ్యం కూడా వస్తుంది, ఎంతోమంది నీ పేరు చెప్పుకుని తింటారు అన్న ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఈ స్థలం అనేది రిమ్స్ హాస్పిటల్లోని ఈ స్థలం అనేది ఈ కూరగాయలు పండించడానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క అన్నపూర్ణ సేవా పథకంలోని నిత్యాన్నపూర్ణ సేవా పథకంలో ప్రతి పూట మధ్యాహ్నం 250 మంది, రాత్రి 150 మంది ఫ్రీ మీల్స్ అనేది మీ శ్రీకాకుళం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా సంఘం ద్వారా మేము పెట్టడం జరుగుతుంది. దానికి కావలసినటువంటి కూరగాయలు అంటే ఇక్కడ పండిస్తుంది, అది అందరికీ సరిపోవచ్చు, కానీ 25% కూరగాయలు మాకు తను పండించి ఇక్కడ పండించినవన్నీ ఇస్తుంది. అంతేకాదు తను సొంత సొమ్ముతో సొంతంగా మనుషులను పెట్టుకొని సొంతంగా విత్తనాలు మొక్కలు తెచ్చుకొని తాను ఇక్కడ పండించి ఈ యొక్క శ్రీకాకుళం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా సంఘానికి సరఫరా చేస్తుంది. ఆ అమ్మాయికి సదా ఆ సత్యసాయి ఆశీస్సులు జరగాలని కోరుకుంటున్నాను. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. 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 ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి
तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि 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 तन्नः सर्वप्रचोदयात्।